హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను ఒక సూపర్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మీకు చూపించబోతానండి. అదేంటంటే ఉల్లి పరాటా అన్నమాట. ముందుగా పరాటా కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 2 కప్స్ దాకా గోధుమ పిండి తీసుకోవాలండి. ఇందులోనే రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. అలానే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ప్లేస్లో మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే మనము సాఫ్ట్గా కలుపుకోవాలండి. సెమీ సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఈ పరాటాకైతే పిండి కొంచెము సెమీ సాఫ్ట్గానే ఉండాలండి. మరీ సాఫ్ట్గా ఉండకూడదు, అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. ఇలా బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకున్నారంటే చపాతీలు అనేది చక్కగా వస్తుంది. చూసారా, ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండికి కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా నీట్ చేసుకోవాలండి. మీరు కావాలంటే నెయ్యి కూడా అప్లై చేసి పక్కన పెట్టుకోవచ్చు. ఇలా మొత్తం ఒకసారి బాగా నీట్ చేసుకున్న తర్వాత మనం ఒక 20 మినిట్స్ టు 30 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి. పిండి అనేది మనకు చక్కగా నానుతుంది. ఈ పిండి నానేలోపు మనము స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. వాటి కోసం ఇలా నేను ఒక 2 ఉల్లిపాయలను అయితే తీసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇంకా ఒక చిన్న ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు వీటికి ఈ ఉల్లిపాయలను అయితే మనము బాగా సన్నగా చాప్ చేసుకోవాలి. మనకు సన్నగా చాప్ చేసుకోవటం కష్టం అనిపిస్తే చాపర్లో వేసి కూడా ఈజీగా చాప్ చేసేసుకోవచ్చండి. ఈ ఉల్లి పరాటా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. మనకు యాజ్ ఇట్ ఈస్ ఆలు పరాటా టేస్ట్ లాగానే ఉంటుందండి. మనం చెప్పే వరకు తెలియదన్నమాట ఇది ఉల్లి పరాటా అని. ఎప్పుడైనా మన ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా ఉల్లిపాయలతో అయితే మనము ఉల్లి పరాటా చేసుకున్నామంటే ఏ గ్రేవీ కూడా అవసరం లేదండి, ఈజీగా తినేయచ్చు. ఉల్లిపాయలని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని అలానే కొద్దిగా అల్లం కూడా తీసుకొని పొట్టు తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి. అలానే ఒక 2 పచ్చిమిరపకాయలని కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ మనము ఇలా ఒక చాపర్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ అల్లం అయితే మీరు తురుముకొని కూడా తీసుకోవచ్చండి. బట్ నేనైతే ఇక్కడ చాపర్లో అయితే వేసి బాగా సన్నగా చాప్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు తినేలా ఉంటే కూడా ఈ అల్లం పచ్చిమిర్చి అనేది మనకు సన్నగా చాప్ అయిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఇందులో రుచికి సరిపడిన ఉప్పు, అలానే కొద్దిగా పసుపు, వేయించిన జీలకర్ర పొడి చాలా కొద్దిగా వేయాలండి. అలానే కొద్దిగా గరం మసాలా, ఇంకా ఒక 1/2 స్పూన్ దాకా ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ దాకా కారం కూడా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో అన్ని ఇంగ్రీడియంట్స్ చాలా కొద్దిగానే వేసుకోవాలండి, సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో ఉల్లిపాయల్లో ఉన్న తడి పోవటానికైతే మనం ఇక్కడ పుట్నాల పప్పు పొడినైతే వేసుకుంటున్నామండి. ఏం లేదండి, మిక్సీలోకి పుట్నాల పప్పు వేసుకొని మిక్సీ పట్టుకున్నారంటే పౌడర్ రెడీ అయిపోతుంది. ఇలా ఈ పౌడర్ వేసుకుంటే ఈ ఉల్లిపాయల్లో ఉన్న తడి అయితే మనకు ఇంకొంచెం ఇంకుతుంది. పుట్నాల పప్పు పొడి వేసుకోవచ్చు, లేకుంటే అటుకులు కూడా వేసుకోవచ్చు అండి. అంతే అండి, మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనం పరాటాస్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా కలుపుకున్న పిండి అయితే చూసారా ఎంత చక్కగా నానిపోయింది కదా. ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇలా కొద్దిగా పిండి ముద్దనైతే తీసుకొని ఇలా వేళ్ళ మధ్యలో పెట్టుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. నేనైతే ఇలానే చేస్తానండి పరాటా ఎప్పుడు చేసినా కూడా. మీరు కావాలంటే ఇలా ప్రెస్ చేసుకొని చేత్తో చేయటానికి వీలు కాలేదు అనుకుంటే రోల్ చేసుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టి క్లోజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చండి. నేనైతే ఇలా వేళ్ళ మధ్యలో పెట్టి స్ప్రెడ్ చేసుకుంటాను ఈజీగా. ఇలా వేళ్ళ మధ్యలో పెట్టుకొని ఎడ్జెస్ ఇలా స్ప్రెడ్ చేసుకున్నామంటే ఈజీగా ఒక బౌల్ షేప్కి అయితే మనకు వచ్చేస్తుంది. చూసారా, ఇలా బౌల్ షేప్లో ప్రిపేర్ చేసుకున్న తర్వాత మధ్యలోకి మనము స్టఫింగ్ అయితే పెట్టుకోవాలండి. మరి కొద్దిగా పెట్టకండి, ఒక 1 to 2 టీ స్పూన్స్ దాకా స్టఫింగ్ అయితే పెట్టుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఈ స్టఫింగ్ అనేది ఎక్కడ బయటకి రాకుండా ఇలా తిప్పుతూ చక్కగా క్లోజ్ చేసుకోవాలి. ఇది కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే చాలా ఈజీగా చేసేస్తారండి ఈ మెథడ్లో. బట్ బిగినర్స్కి అయితే మాత్రము రోల్ చేసుకొని చేసుకోవటమే ఈజీ.
ఇలా కూడా ట్రై చేయండి, బట్ ఈజీగానే వచ్చేస్తుంది, చేస్తున్న కొద్దీ ఈజీగా అయిపోతుంది. ఇలా ఎడ్జెస్ అంతా క్లోజ్ చేసుకోవాలండి. మనము స్టఫింగ్ అనేది ఎక్కడ బయట ఉండకూడదు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఈవెన్ ఉల్లిపాయలు అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పరాటానైతే. ఎందుకంటే అసలు ఉల్లిపాయ అని కూడా తెలియదండి మనకు, అంత బాగుంటుంది. చూసారా, ఇలా ఎడ్జెస్ మొత్తము క్లోజ్ చేసేసుకొని ఇలా ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ఇలా మనకు ఎన్ని పరాటాస్ కావాలో అన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామంటే ఈజీగా రోల్ చేసేసుకోవచ్చండి. ఒకసారి ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి, ఎందుకంటే స్టఫింగ్ అయితే మనకు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి ఎడ్జెస్ మొత్తం కూడా. ఇప్పుడు వీటి మీద కొంచెం పొడి పిండితో డస్ట్ చేసుకొని పరాటాస్ అయితే రోల్ చేసుకోవాలి. చాలా స్లోగా రోల్ చేసుకోవాలండి, ఎందుకంటే స్టఫింగ్ అయితే బయట వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని స్లోగా ఇలా టర్న్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. పిల్లలకి ఈ పరాటాస్ని అయితే బ్రేక్ఫాస్ట్లోకి అలానే లంచ్ బాక్స్లోకి కూడా ఇచ్చినా కూడా చాలా బాగుంటుందండి. ఈ పరాటాకి అయితే మనకు ఏ గ్రేవీ అవసరం లేదండి, ఒట్టిగా ఇలానే పెరుగుతో నంచుకుంటే కూడా చాలా బాగుంటుంది, లేకుంటే ఒట్టి పరాటాస్నే తిన్నా కూడా బాగుంటుంది. ఎందుకంటే మనము అన్ని ఇంగ్రీడియంట్స్ మసాలాస్ అన్నీ వేసాం కదా, సో చాలా టేస్టీగా ఉంటుందండి. పరాటా అయితే మనకు ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది. పరాటాస్ ఎప్పుడు కొంచెం మందంగా ఉంటేనే బాగుంటుందండి. ఆల్రెడీ నేను స్టవ్ మీద ఇలా మందంగా ఉండే ప్యాన్ అయితే వేడి చేసుకున్నాను. పెనం బాగా వేడెక్కిన తర్వాత పరాటాని అయితే వేయాలి. ఇప్పుడు మనము రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని కాల్చుకుంటున్నాను. మీరు నెయ్యి కూడా వేసి కాల్చుకోవచ్చండి, మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా అయితే చేసుకోండి. పరాటాస్కి ఎప్పుడైనా సరే కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి, అప్పుడే మనకు చక్కగా కాలుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మళ్ళీ రెండో వైపు కూడా ఇలా తిప్పుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ దాకా ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను. ఇలా రెండు వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా మనకు ఎన్ని పరాటాస్ కావాలో అన్ని ప్రిపేర్ చేసుకోవటమేనండి. చూసారు కదా ఎంత సింపుల్ ప్రాసెస్ అని, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ పెరుగుతో అయితే సర్వ్ చేసుకుంటున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్లో ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయితే చాలానే ఉన్నాయి. తప్పకుండా చూసి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేనప్పుడైతే ఇలా సింపుల్గా ఆనియన్ పరాటాని అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకొని ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియో.